నెల్లూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇక నగరంలోని వైసీపీ నేతలు నిర్వహిస్తున్నటువంటి ఆందోళనపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఇక వైసీపీ నేతలు వీధుల్లో ఒక పెద్ద కామెడీ డ్రామా ఆడుతున్నారంటూ కూడా ఎద్దేవా చేశారు ఆయన. ఇక మంత్రి నారాయణపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదంటూ కూడా నారాయణ లక్ష్యంగా నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా 18 మంది ఎమ్మెల్సీలు చేసిన ఆందోళనకు సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఈరోజు నెల్లూరులో ఒక సరదా సన్నివేశం. ఏంటా సరదా సన్నివేశం అంటే, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరికి తోడు మరో 17 మంది ఎమ్మెల్సీలు, అంటే 18 మంది ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి నెల్లూరు నడి రోడ్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది నమ్మదగిన మాటేనా? నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? నారాయణ సారు నిఘంటువులో ఆ వేధింపులు, వెంటాటాలు అర్థమే తెలియని వ్యక్తి ఈ రోజున నారాయణ సార్ పట్టించుకున్నాడా? నారాయణ సారు వేధింపులు, వెంటాడటం, కక్షాదింపులు ఇవి వారికి తెలియదు. వారికి తెలిసింది అభివృద్ధి చేసి, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి, 10 మందికి మేళ్లు చేసి, తన చేతల ద్వారా ప్రత్యర్థి పార్టీలకి సమాధానం చెప్పడం తప్ప మరొకటి నారాయణ సార్కి తెలియదు. ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేధింపులకు పాల్పడరు. ఇష్టం వచ్చినట్టు చేస్తాం, గతంలో అనేక అక్రమాలు మేము చేసాం, వాడి జోలికి రాకూడదు అనుకుంటే ఎలా సాధ్యం? చట్టం పని చట్టం చేసుకోబోతుంది. ఈరోజు నెల్లూరులో ఒక సరదా సన్నివేశం. ఏంటా సరదా సన్నివేశం అంటే, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మిత్రుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీరికి తోడు మరో 17 మంది ఎమ్మెల్సీలు, అంటే 18 మంది ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షుడు వచ్చి నెల్లూరు నడి రోడ్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వేధిస్తున్నాడు, వెంటాడుతున్నాడు, కక్షాదింపు చర్యలు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది నమ్మదగిన మాటేనా? నారాయణ సార్ ఏంది వేధించేది ఏంది? నారాయణ సారు నిఘంటువులో ఆ వేధింపులు, వెంటాటాలు అర్థమే తెలియని వ్యక్తి. నిజంగా నారాయణ సారు వేధించేవాడైతే, నారాయణ సారు వెంటాడేవాడైతే ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు? మీరు ఈ రోజున నారాయణ సార్ పట్టించుకున్నాడా? వారికి తెలిసింది అభివృద్ధి చేసి, ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి, 10 మందికి మేళ్లు చేసి, తన చేతల ద్వారా ప్రత్యర్థి పార్టీలకి సమాధానం. న్యూస్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ప్రైమ్.